शुचिः सावित्री वरवैष्णवी स्मृतियुतसिद्धेश्वरालोकितः मान्याथर्वणनामको वटुरयं भूयात् सुसारस्वतः लक्ष्मणस्य स्वरूपायाः वासन्ती रञ्जितस्य च अथर्वणं वटुम्बायात् कुलकन्दसुवंशयम्। మన సనాతన వైదిక ధర్మంలో మొట్టమొదటి ఆశ్రమము బ్రహ్మచర్య ఆశ్రమం. మానవుడు పుడుతూనే 3 రుణాలను కలిగి పుడతాడు. జాయమానో వై బ్రాహ్మణస్త్రిభిర్ణవాజాయతే. ఆ 3 రుణాల్లో బ్రహ్మచర్యేణ ఋషిభ్యః, బ్రహ్మచర్యం ద్వారా ఋషి రుణాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి అట్లాంటి బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరించాలి అంటే ఉపనయన సంస్కారం ద్వారా ఆ బ్రహ్మచర్యాశ్రమాన్ని స్వీకరిస్తాడు. ఆ బ్రహ్మచర్యాశ్రమం ఎందు గురించి అంటే ప్రతినిత్యం సంధ్యావందనము, అగ్నికార్యాదులు అనేటువంటి నిత్య కర్మలను ఆచరించడం ద్వారా, స్వాధ్యాయం ద్వారా ఆ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఋషురుణాన్ని పోగొట్టుకున్నవాడు అవుతాడు. కాబట్టి అట్లాంటి ఈ అథర్వణుడు అనేటువంటి నూతన వటువు ఎలా ఉండాలి అంటే సంధ్యావందన తత్పరోస్తు సతతం. అంటే ప్రతిరోజు కూడా సంధ్యావందన తత్పరుడై ఉండాలి. సంధ్యావందనం అంటే 3 సంధ్యలు, త్రికాల సంధ్య. ఆ 3 సంధ్యలలో ఆ ఉన్నటువంటి దేవతలను వారి యొక్క రుణాన్ని తీర్చుకుంటారు. మరియు కేవలం సంధ్యావందన ఆచరణే కాదు, ఇంకా ఎలా ఉండాలి అంటే బ్రాహ్మీ ప్రవృత్తి స్థిర. ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ బ్రహ్మ స్వరూపాన్ని, ఆ తేజస్సుని అదే వృత్తి కలిగినటువంటి వాడై స్థిరమైనటువంటి మనస్సుతో నిత్యం తనకున్నటువంటి కర్మలను ఆచరించాలి. మరియు గాయత్రి సముపాసకోస్తు. కేవలం సంధ్యావందనంలో ప్రధానంగా మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తీసేస్తుంది ప్రతిరోజు సంధ్యావందనం. అందుకే మంత్రాచరణాల్లో పొద్దున చేసినటువంటి పాపాలన్నీ సాయంత్రం సంధ్యలో, సాయం చేసినటువంటి పాపాలన్నీ ప్రాతః సంధ్యలో, ఈ విధంగా ఏవైతే దోషాలు ఉన్నాయో, పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా పోగొట్టుకోవడం గురించే సంధ్యావందనం. ఆ పాపాలు పోగొట్టుకొని గాయత్రి యొక్క ఉపాసన చేయాలి. ఎందుకంటే నగాయత్ర్యా పరం మంత్రం. అట్లాంటి గాయత్రి మంత్ర ఉపాసన చేస్తూ నిముజి రౌద్రి కృపాక్తశ్రుతి. అలాగే తర్పణాలలో సంధ్యాంతర్పయామి, సావిత్రీంతర్పయామి, బ్రాహ్మీంతర్పయామి, గాయత్రీంతర్పయామి, నిమృజీంతర్పయామి, రౌద్రి, సావిత్రి. ఇట్లా ఆ దేవతలందరికీ ఆ సంధ్యా సమయంలో ఏ దేవతలు అయితే ఉన్నారో ఆ దేవతలందరికీ తర్పణాలు ఇస్తూ శుచిభూతుడై ఉండి ఆ సావిత్రి వర వైష్ణవీయుత, సావిత్రి వైష్ణవీ దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందినటువంటి వాడై, ముఖ్యంగా వీరి యొక్క కులదేవత అయినటువంటి ఆ సిద్ధేశ్వరుడు ఆలోకిత అంటే అతని యొక్క కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ మాన్యుడైనటువంటి అంటే శ్రేష్ఠుడైనటువంటి అథర్వణ నామక పేరు కలిగినటువంటి ఈ వటువు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే సుసారస్వత, చక్కని విద్యావంతుడు, వేదవంతుడు కావాలని చెప్పేసి భూయాద్ అని ఆశీర్వచనము. అలాగే లక్ష్మణస్య స్వరూపాయాః, లక్ష్మణమూర్తి స్వరూపణ యొక్క పౌత్రుడు. అలాగే వాసంతి, రంజిత్ అనేటువంటి ఆ దంపతుల యొక్క ఆచార్య దంపతుల యొక్క కుమారుడు అథర్వణుడు అయినటువంటి కొడకళ్ళ సువంశజం, చక్కటి కొడకళ్ళ అనేటువంటి వంశంలో జన్మించినటువంటి ఈ అథర్వణ అనేటువంటి నామకుడు పేరు కలిగినటువంటి వటువుని వీరందరూ కూడా ఎల్లప్పుడూ సుసారస్వతుడిగా చేస్తూ భూయాత్ చేస్తూ పాయాత్ రక్షించుగాక. స్వస్తి.